ఈ భూముల్లో అటవీ భూములు కొన్ని ఉన్నాయి. అటవీ భూములు అనేవి ఏదైనా మనం వాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఎవరికి ఇవ్వడానికి లేదు, ఆక్షన్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ ఆక్షన్ వేసిన అనుకోండి, ఎవరికైనా ఇచ్చారంటే డెఫినెట్గా కంపెనీస్ రావు, వాళ్ళ మీద ట్రిబ్యునల్స్, కోర్టులు, రకరకాల ఇష్యూస్ వస్తాయి. రేపొద్దున మళ్ళీ బయటకు రావాల్సింది తప్పితే ఏం ఉండదు. అది బట్ కానీ ఇచ్చేది ప్రైవేట్ వాళ్ళకి కాదు, కార్పొరేషన్ కి. అది కూడా గవర్నమెంట్ లో భాగమే అంటారు. లేదు మేడం, ఆల్రెడీ విశ్వసనీయ సమాచారం ఏంటంటే విప్రో వాళ్ళకి మేడం ఈ సమాచారం విశ్వసనీయ సమాచారాలతో ఏమన్నా కాంక్రీట్ గా పేపర్ పెట్టమనండి. ఈవెన్ నేను కోట ఆయుధం తెచ్చి చూపించిన మన ఊహలు లేకపోతే కాదు. సరే మేడం, నాకు విశ్వసనీయ సమాచారం ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావు గారు లిటరల్ రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ ల్యాండ్ కావాలని. నాకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ కార్ లో తిరిగే వ్యక్తి నాకు చెప్పిండు ఆ ల్యాండ్ కావాలని లిటరల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఢిల్లీలో లాబీ చేస్తున్నాడు బీజేపీతో. ఒప్పుకుంటారా? ఇట్లా ఒప్పుకుంటారా అంటున్నా. ఈ విశ్వసనీయ సమాచారం కాలం చెప్తుంది, కొంచెం ఆగితే కాలం చెప్తుంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను. సరే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోరాటం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాలు తీసుకుంటామని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇంతకుముందు చెప్పినాను, కేరళలో కానీ గుజరాత్లో కానీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఏదైతే అక్కడ కూడా పర్యావరణం దెబ్బతి ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. ఇక్కడ కూడా కొట్టేస్తున్నారు కదా. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి అక్కడనే నిరసన చేస్తారు, నిరసన పడతారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఇది విద్యార్థులకు సంబంధించింది. దానికంటే విద్యార్థులకు సంబంధించి ఇంకా చాలా గొప్పది కదా. వీళ్ళు పోరాటం చేస్తున్నారు కదా. ఆల్రెడీ చేసిన ప్రశ్న మేడం, నేను సమాధానం చెప్తాను. 5 నిమిషాలు టైం ఎవరు డిస్టర్బ్ చేయకండి. 5 minutes లో క్లోజ్ చేస్తాం. మీ టైం నేను తీసుకోను. మీరు లాస్ట్ అందరికీ ఆన్సర్ చెప్తారు. గౌతమ్ గారు మీరు మాట్లాడాల్సింది ఒకసారి చెప్తే అందరు కలిపి ఆన్సర్. కాంగ్రెస్ పార్టీ కేటాయించింది అనే దాంట్లో వాళ్ళకి ఏమైనా వివాదం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ దాంట్లో ఎటువంటి వివాదం లేదు కదా. అది ఎవరికి ఇచ్చిండ్రు? యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. యూనివర్సిటీకి 2300 అన్నది కూడా ప్రశ్ననే. అరే ఆగ్గదా, కొంచెం ఆగ్గదా, ఎందుకు తొందరపడుతున్నావు? ఎట్లా ఇచ్చిండ్రు అని చెప్పేసి అనంటే, తెలంగాణ ప్రాంతానికి వివక్ష జరిగిందో లేకపోతే అభివృద్ధిలో వెనకబడ్డదో అనే దాంతోనే ఒక ఇన్స్టిట్యూట్ ఇస్తారు మేడం. ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగంగా యూనివర్సిటీని ఇస్తారు. దాన్ని రాష్ట్రం అభివృద్ధి కోసం యూనివర్సిటీలో ఉన్న భూమి తీసుకోమని కాదు. కానీ ఆయన చెప్పిన 6 పాయింట్ ఇప్పుడు ఆ చరణ్ చెప్పింది అంటే ఈ స్టేట్ డెవలప్మెంట్ లో భాగంగా ఒక ఇన్స్టిట్యూట్. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మన ఒక స్టీల్ ప్లాంట్ ఏదో ఇచ్చిండ్రు. ఏంది మన ఏది రైల్వే జంక్షన్ ఏదో ఇచ్చిండ్రు కదా మేడం, కోచ్ ఫ్యాక్టరీ. ఎందుకు ఇచ్చిండ్రు? ఆ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇచ్చిండ్రు. అంటే ఆ స్టేట్ అభివృద్ధి కోసం ఆ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. అంతేగాని ఆ ఫ్యాక్టరీ భూముల్ని వీళ్ళు తీసుకోవాలని కాదు. ఆ రాష్ట్రంలో అభివృద్ధి పనులు నెరవేర్చడం కోసం అదొక భాగం. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ కూడా దాంట్లో భాగమే. దాంట్లో భూములు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది మేడం. ఉస్మానియా యూనివర్సిటీలో భూమి ఉంది. ఆ భూమిలో ఇఫ్లు అనే ఒక యూనివర్సిటీ ఉంది. ఈ ఇఫ్లు అనే యూనివర్సిటీ ఒక విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిందైనా ఒక విద్యా సంస్థకి ఇచ్చారు. లీజ్కే ఇచ్చిండ్రు, అమ్ముకోలేదు. ఆ దాంట్లో భాగం అది ఎప్పుడు ఖాళీ చేయాలంటే అప్పుడు చేయాలి, లేదా దాన్ని లీజ్ పీరియడ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు. అంటే ఒక విద్యా సంస్థకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ హెచ్సిలో పెట్టే ఏదైనా ఈ 400 ఎకరాలు కావచ్చు లేదా 2300 ఎకరాలలో కావచ్చు, నువ్వు విద్యా సంస్థ తీసుకొచ్చి నువ్వు లీజ్కి ఇస్తే సమస్య లేదు. అది ఒక డెవలప్మెంట్. కానీ తీసుకొచ్చి నువ్వు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తాను, లేకపోతే ఇండస్ట్రీకి ఇస్తాను, లేకపోతే కార్పొరేషన్ కి ఇస్తాను, బయట కార్పొరేషన్ కి ఇస్తాను అని అంటే అది ఖచ్చితంగా వినండి. ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్రీ ప్లాన్ లో భాగంగానే చేస్తున్నారు కానీ ఇప్పుడు చెప్పడానికి వాళ్ళకు ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు వచ్చేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. లేకపోతే 400 ఎకరాల భూమి మీద వాళ్ళ కన్నుబడడం ఏంది? ఎంతసేపు మాట్లాడితే కోకపేట భూములు చేసిండ్రు, కోకపేట భూములు 100 కోట్లకు అమ్ముకున్నారు అని అంటే 100 కోట్ల భూముల్లో ఆ భూముల్లో 100 కోట్లకు అమ్మినా 50 కోట్లకు అమ్మినా అక్కడ ఎటువంటి సమస్య అయితే రాలేదు కదా. అక్కడ ప్రజలు నివసించడమో లేకపోతే విద్యా సంస్థకు కేటాయించడమో లేకపోతే ఆసుపత్రికి కేటాయించిన భూమిని మేము లాక్కోవడమో చేస్తే ఖచ్చితంగా మేము చేసినా తప్పే. అది ఎవరు చేసినా తప్పే. ఈ రోజు యూనివర్సిటీ భూమిలో నువ్వు 400 ఎకరాలు తీసుకుంటున్నావు అని అంటే
ఏ గవర్నమెంట్ కైనా 400 ఎకరాల భూమి ప్రత్యేకంగా అవసరం ఉండదు. దేనికి ఉంటది? అది కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఏదైనా కడితే 400 ఎకరాల అవసరం ఉంటది. ఏదో ఇక్కడ ఇంటర్నల్ గా ఒక ప్రైవేట్ వ్యక్తులతోని ఏదో ఒప్పందం కుదిరింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది. ఊహాగానాలు ఊహాగానాలు దయచేసి కాకపోతే 400 ఊహాగానాల ఎకరాలు పైన మీరు మేడం, నిర్దిష్టంగా చెప్పండి. ఊహాగానాల పైన 400 ఎకరాలు మీరు ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ కు దేనికి కేటాయిస్తున్నారో చెప్పండి. ఏంది మేడం దేనికి ఎంతసేపు కేటాయించి- గొంతు చించుకొని అదే కదా చెప్పింది, దేనికి ఇండస్ట్రియల్ కేటాయించి- కార్పొరేషన్ కి ఇస్తుంది దానికే అని చెప్తుంది కదా. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కాదు, పాడు కాదు మేడం. ఏం చేస్తుంది మేడం? ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంటేనే కదా ఎవడన్నా వచ్చి వ్యాపారం చేసేది. మేడం ఒక్క నిమిషం, వీళ్ళందరూ ప్రశ్న వేసారు, నాకు సమాధానం చెప్పే టైం ఇస్తలేరు. చరణ్ గారు కూడా ఇప్పుడు విద్యా సంస్థకు చెందిన భూమిని ఇండస్ట్రీకి ఎందుకు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? యూనివర్సిటీకి చెందిన వదిలేసాను నువ్వు మేడం. విద్యా సంస్థలకు వాళ్ళకు కానీ ఏంటంటే ఇండస్ట్రీకి ఎందుకు ఇస్తున్నావు? మొండి వాదన పట్టుకున్నారు. మొండి వాదన మనం ఏంటి? ఏం అనలేము ఇక. చెప్పాల్సిన బాధ్యత నా మీకు చెప్తా, కానీ టైం ఇస్తే చెప్తా. అందుకనే చెప్తాను. చరణ్ గారు ఏం కూడా మొండి నేను వాదన? చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మేడం. రైట్, ఒక నిమిషం. చరణ్ గారు ఫైనల్ గా మీరు ఏం అడగదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? అంటే ఇప్పుడు కార్తిక్ గారు మాట్లాడింది గవర్నమెంట్ స్టేట్మెంట్ కాదు కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ టు వాట్ ఎవర్ కాంట్రవర్సీస్. ఏ విషయం? ఈయన జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు చేయలేదు, Of course, లేదు రిజర్వేషన్ పెట్టలేదు, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అది యూనివర్సిటీ అందరూ ఉంటారు కాబట్టి సో దానికి మాట్లాడడానికి లేదు. ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం చేయాల్సింది, రిజర్వేషన్ ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో భాగంగా సెంట్రల్ ఇన్స్టిట్యూటే ఒక క్లాజ్ పెట్టింటే ఇది తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీనికి తెలంగాణ పిల్లలు చదవడానికి దీనికి 50% మేము వాళ్ళకే అడ్మిషన్ ఇవ్వాలని ఏదైనా క్లాస్ పెట్టింటే బాగుండేది. డెఫినెట్గా తెలంగాణ వాదిగా నాకు కూడా అది ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అది లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అది కాదు కదా, మన గొడవ అది కాదు కదా. మన గొడవ ఏంటి? అంటే మన ఇష్యూ ఏంటి, క్రైసిస్ ఏంటి? ఇప్పుడు 400 ఎకరాల గురించి ఐ వాంట్ టు స్టిక్ టు దట్ పాయింట్ అండ్ టాక్ టు దట్ పాయింట్ ఓన్లీ. ఐ డోంట్ వాంట్ టు గో టు వాట్ ఎవర్ పార్టీలో వాళ్ళు, నేను ముందే చెప్పిన డిఫరెంట్ పార్టీస్ ఉన్నారు, వాళ్ళకి ఎజెండా ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా ఒకటే కన్సర్న్ యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హెచ్సియు, మా భూములు మాకు కాపాడాలా. డెఫినెట్గా ఆ 6 పాయింట్ ఫార్ములాలో ఇచ్చిన దాంట్లో ఆ క్లాజ్లో ఏమి ఇచ్చిందంటే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ల్యాండ్ని మాకు ఇచ్చేటప్పుడు, మా పేరు మీద ఇచ్చేటప్పుడు ఏముండే అంటే డెఫినెట్గా దీంట్లో ఏదైనా భాగంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి అయితే ఇవ్వచ్చు అన్న క్లాజ్ డెఫినెట్గా ఉందండి. ఇక్కడ నుండి డెవలప్మెంట్ కోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కాదండి, అది డెఫినెట్గా అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్మెంట్ కోసం. నా ఆర్గ్యుమెంట్